సాకా సుమన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. చూద్దాం. ప్రతిపక్ష పార్టీ నిరసనలు చెప్పొద్దనేంత అవివేకిని కాము. ఈ ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఉద్యమాలు చేయడానికి అవకాశం ఇస్తుంది. స్వయంగా వారే చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద ధర్నా చేస్తే 5 రైతులు రాలేని, మీ రైతుల ధర్నా పొలిటికల్ డ్రామా మీ ఇంట్రెస్ట్ జరుగుతుందని నువ్వే స్పీచ్ లో 5 రాలే రైతులని. నేను అంటలే 5 రైతులు రాని ధర్నా పార్టీ 70 మందితో కలిపి ధర్నా చేసి నెల రోజులు జైలు పోతే పర్వాలేదు, నువ్వు రైలు పట్టాలు కాల్చేయి, నువ్వు సింగరేణి భవనాన్ని వేల్చేయి, ఆ భవనాన్ని వేల్చేయమని చెప్తున్నావు అంటే ఇది వ్యక్తిగతం అని అనుకుంటలేను. టిఆర్ఎస్ పార్టీ వెంటనే దాన్ని బహిష్కరించాలి. మొన్న అక్కడ ఎన్నికలు మున్సిపాలిటీ వస్తే ఏదో అన్యాయం జరిగిందని ఆయననే దాడి చేశాడు. మేమేదో అణచివేసినామని చెప్పి జైల్లో పడితే మొత్తం మంది నాయకత్వం అంతా పోయి మద్దతు ఇచ్చారు. ఇవాళ పార్టీ స్పందించాలి. ఆయన మాట్లాడిన మాటల్ని పార్టీగా భావిస్తా ఉన్నాం, టిఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యలుగా భావిస్తా ఉన్నాం. టిఆర్ఎస్ పార్టీ దాన్ని సరే బీఆర్ఎస్ ఓకే స్థాయిలో మేము టిఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఆర్ చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఉన్న పార్టీ సభ్యుడుగా ఆయనే. ఇటువంటి విపరీత వ్యాఖ్యలు అంటే ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు. యువకుడిగా యూనివర్సిటీ నుంచి నీకు భగవంతుడు ఇచ్చిన అవకాశం, పార్లమెంట్ మెంబర్ అయి ఎమ్మెల్యే అయి ఇంత పెద్ద హోదాలో పోయిన తర్వాత ఒక 5 ఏళ్ళు 2.5 ఏళ్ళు అధికారం లేకపోతే ఇంత అసహనం గురైతే ఫస్ట్ జనరేషన్ వ్యక్తివి ఎందుకు తొందరపడుతున్నారు? ఇటువంటి మాటలు రైల్వే పట్టాలను కోసేయమంటే ఏం జరుగుతుంది, సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయమంటే ఏం జరుగుతుందో ఆ పార్టీ స్పందించాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇట్స్ అ టైం. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. 10 ఏళ్ళు అణిచివేస్తే, అనేక వందల సార్లు హౌస్ అరెస్ట్ చేస్తే, ఉద్యమం చేయకుండా తెలంగాణ చౌకను ఎత్తేస్తే, ఇందిరా పార్క్ దగ్గర ఉద్యమ గడ్డ ఎత్తేస్తే కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వ విధానాల పట్ల నిరసన చెప్పినాం, ప్రొటెస్ట్ చేసినాం. మీరు కూడా ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది. ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా వింటలేదు. ప్రభుత్వం మీరు చెప్పినట్టు ఆడితే ఆడు, పాడితే పాడుమనేది కాదు. మీరు ఆ అన్ని అంశాలు మేము ఒకవేళ పొరపాట్లు చేస్తే పొరపాట్లన్నీ జమై ప్రజల దగ్గరికి పోయి ప్రజా కోర్టులో ఓటు రూపంలో మీరు ప్రజలకు చైతన్యపరిచేయండి. కానీ రైలు పట్టాలు వేల్చేయమని చెప్పో మేమన్నా అటువంటి మాట్లాడే పరిస్థితి. అన్నేళ్ళు అధికారంలో ఉన్నాం మా పార్టీ, చాలా రాష్ట్రాలు అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం, ఇలా దేశంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. దేశంలో అధికారాన్ని ఎక్కువ సంవత్సరాలు పాలించింది మేమే. అటువంటి అసహనం, ఫ్రస్ట్రేషన్ ఉంటే ఈ దేశం నడుస్తుందా? శాంతి భద్రత విఘాతం కలిగే మాటలు ఏదైనా రాజకీయ పార్టీ మాట్లాడితే ఆ రాజకీయ పార్టీ చూస్తూ ఊరుకుంటే ఇది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్ గా మేము గుర్తించే పరిస్థితి వస్తే ఏం కర్మ ఇది? ప్రజలు గమనించారని కోరుతాను. ఇప్పుడు వాళ్ళు మా కుటుంబ సభ్యులు ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తామని అనేక సార్లు చెప్పినాం. ప్రధాన 3 అంశాలు: 5 మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వం 5 మంత్రులు, చీఫ్ సెక్రటరీ గారితో పాటుగా 5 IAS అధికారులు సీనియర్, 40 మంది దాదాపు ఆర్టీసీ సంఘాల ప్రతినిధులు. దీర్ఘకాలిక చర్చ తర్వాత కొన్ని అంశాలు నిర్ణయం జరిగినాయి. మిగతా అంశాలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమిటీ చేసినది. ఒక రోజు అటు ఒక రోజు ఇటు చర్చ చేస్తాం. మేము కన్సర్న్ ఉన్నాం. ప్రతి 2వ మంగళవారం జిల్లా డిపో స్థాయి నుంచి, RM స్థాయి నుంచి, ED స్థాయి నుంచి, MD మంత్రి కూడా వాళ్లకు ఏ అంశాలున్నా నేరుగా కలవడానికి గ్రీవెన్స్ డే పెట్టినాం. ఆర్టీసీ కార్మికులు వాళ్ళ అధికారులతో ముఖాముఖి. ఇది కాక కొత్తగా కొంతమంది అందులో ఇంటర్నల్ క్లాష్ తోటి అపాయింట్ ఇప్పుడే చేయాలి, 40 మంది ఇంత అధికారులు మంత్రుల ముందర సాక్ష్యం జరిగి సమావేశం జరిగి నా రూమ్కి వచ్చి కాగితం ఇచ్చి రేపే అపాయింటెడ్, మీ పొలిటికల్ అడ్వాంటేజ్ కొరకు ఇప్పుడే అపాయింటెడ్ ప్రకటించమని అడుగుతుంది. హైయెస్ట్ లెవెల్లో నిర్ణయం జరిగింది. నేను ఒక్కరినెట్ల నిర్ణయం మార్చగలుగుతా? నా దగ్గర కొంతమంది ప్రతినిధులు వస్తే చెప్పిన ఇది అందరం కలిసి అందరి సమక్షంలో తీసుకున్న నిర్ణయం. మీకేదో తొందరపాటి మీకు సంబంధించిన ఆలోచన